వియర్స్ హాయ్ మామ, అందరూ బాగున్నారా? సో నేను ఈరోజు ఒక మూవీ చూశాను. ఆ మూవీ పేరు లవ్ మౌలి. సో నవదీప్ గారు నటించిన మూవీ. నవదీప్ అంటే మనందరికీ సుపరిచితమే. సో మన టాలీవుడ్లో మంచి పేరున్న వ్యక్తి, మంచి యాక్టరు, మంచి హీరో అయిన నవదీప్ గారు నటించిన చాలా రోజుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో ఒక హీరోగా నటించిన మూవీ లవ్ మౌలి. సో ఈ మూవీ మామూలుగానే పబ్లిసిటీ ఒక రకంగా చేశారు. సో అది కూడా ఒక అనిమల్ సినిమా, ఒక RX-100 అండ్ మన అర్జున్ రెడ్డి మూవీ లాంటి మూవీ అని చెప్పి కొంచెం ఆ టైపులో ఉన్న మూవీ అని చెప్పి చాలా పబ్లిసిటీ అయితే చేశారు. కానీ మొత్తంలో మూవీ చూశాను మామ. సో ఈ మూవీ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక డప్పు కొట్టుకోవడం తప్ప ఏం లేదు ఈ మూవీలో. సో అంత చెప్పుకోదగ్గ మూవీ ఏం కాదు. సో ఇందులో నేను ఏదో ఉందని చెప్పి నేను నిన్న వెళ్ళాను మూవీకి. మస్తు బోరింగ్ అంటే చాలా బోరింగ్ అనిపించింది. ఎందుకంటే ఇందులో ఒక డ్రాయింగ్స్ చేసి ఆ డ్రాయింగ్స్ని చూసి ఒక హీరోయిన్ ఇష్టపడడం, సో కథనే లేదు ఇందులో. కానీ ఒక నవదీప్ గారి కోసం మాత్రం ఈ సినిమా చూడొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన యాక్టింగ్, ఆయన బాడీ లాంగ్వేజ్, జిమ్ము, సో ఆ ఫిట్నెస్ కోసం మాత్రం ఈ మూవీ చూడొచ్చు. కానీ ఇందులో ఒక కొత్త హీరోయిన్ని పరిచయం చేయడం జరిగింది. సో హీరోయిన్ ఒక ఎక్స్పోజింగ్ కానీ, రొమాన్సింగ్ కానీ, ఒక అనిమల్కి మించిన మూవీ ఉంటుంది అనుకున్నాను. బట్ దాన్ని మించినంత మూవీ ఏం లేదు. రొటీన్గా డబ్బింగ్ కొట్టుకోవడం తప్ప ఏం లేదు ఈ మూవీలో. సో మొత్తంలో లవ్ మౌలి మాత్రం ఒక అనిమల్ లాగా అనిపి మాత్రం పబ్లిసిటీ చేశారు. నవదీప్ గారికి సూట్ అయిన కథనో కాదో నాకు తెలియదు కానీ, సో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న మూవీ మాత్రం ఇది 100% నవదీప్ గారికి కొంచెం సూట్ అయిందనే చెప్పొచ్చు. సో హీరోగా ఆయన ఒక సైడ్ క్యారెక్టర్స్గా, మెయిన్ క్యారెక్టర్స్గా చాలా సినిమాలు తీశాడు ఆయన. సో ఆయన ఫస్ట్ మూవీ జై సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక డిఫరెంట్ రోల్స్ చేసుకుంటూ వస్తున్నాడు. సో మన టాలీవుడ్లో వన్ ఆఫ్ ద డిఫరెంట్ యాక్టర్ అంటే మాత్రం నవదీప్ గారు అని చెప్పొచ్చు. సో ఈ మూవీ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, టెక్నీషియన్ పరంగా చాలా రిచ్గా అండ్ కొన్ని రిచెస్ట్ లొకేషన్స్లో మూవీ షూటింగ్ చేయడం జరిగింది. సో పాటలు కూడా నార్మల్గా ఉన్నాయి ఈ మూవీలో. కానీ ఇందులో ఒక కథ మాత్రం లేదు. సో అందులో ఒక డ్రాయింగ్ను చూసి హీరోయిన్ని ప్రేమించడం అనేది రొటీన్గా అనిపించింది. సో ప్రేమించిన తర్వాత తన యొక్క ప్రయాణం ఎలా జరిగింది, ఎక్కడి దాకా సాగింది అనేది ఈ మూవీ యొక్క కథాంశం. సో ఈ మూవీని డైరెక్టర్ గారు తను రాసుకున్న దానికంటే కొంచెం డిఫరెంట్గా తీయడానికి ట్రై చేశారు, కానీ అది కుదరలేదని చెప్పొచ్చు. బట్ లొకేషన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. నవదీప్ గారికి సూట్ అయిన కథల్లో ఇదొకటి అని చెప్పొచ్చు. సో డిఫరెంట్గా ట్రై చేశాడు నవదీప్ గారు. బట్ డెఫినెట్గా ఈ మూవీతోటి ఒక మంచి గుర్తింపు అయితే, ప్రశంసలు అయితే పొందుతారని నేను అనుకుంటున్నాను. బట్ నాకు మాత్రం మూవీ అంత పెద్దగా ఏం అనిపించలేదు మా ఫ్రెండ్స్. సో చూడొచ్చు ఒకసారి, బట్ ఇది అడల్ట్ వాళ్ళు చూడాలని మాత్రం అలా ఏం లేదు. కొంచెం మనకు పబ్లిసిటీ ఎక్కువ వల్ల మనకు అలా అనిపిస్తుంది. లవ్ మౌలి మూవీ మొత్తం అర్జున్ రెడ్డి యానిమల్ మూవీ లాగా కొంచెం డిఫరెంట్గా మొత్తం రొమాన్స్ అండ్ అవి ఉంటాయి అనుకున్నా. కానీ ఇందులో కొన్ని ఎమోషన్స్, యాక్షన్స్, కొన్ని డ్రామా మాత్రం ఉన్నది. సో దానికోసం ఈ మూవీ చూడొచ్చు. మీకు చూడాలనుకుంటే ఒకసారి చూడండి. ఈ మూవీ థియేటర్స్లో ఇప్పుడు రన్ అవుతుంది. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసుకున్నంత మాత్రం ఉండదు. సో మనం ట్రైలర్లో చూసినంత మాత్రం ఉండదు. బట్ వన్ టైం షో అని చెప్పొచ్చు, వన్ మ్యాన్ షో అని కూడా చెప్పొచ్చు ఈ మూవీని. ఓన్లీ నవదీప్ ఒక హీరోయింది తప్ప వేరే కథ ఏమి ఉండదు. సో వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణలు, వాళ్ళిద్దరి మధ్యన జరిగిన కెమిస్ట్రీ, రొమాన్స్ తప్ప ఈ మూవీలో చెప్పుకోదగ్గ కథ ఏం లేదు. సో ఎవరు లేని ఒక మనిషి ఏ విధంగా ఎదిగాడు, ఏ విధంగా తనని పయనం సాగించాడు అనేది మాత్రం ఈ మూవీలో చెప్పడం జరిగింది. అందులో నవదీప్ గారు ఒదిగిపోయారని చెప్పొచ్చు. ఫోటోగ్రఫీ బాగుంది, లొకేషన్స్ బాగున్నాయి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా పర్లేదు అనిపించింది. సో నా రేటింగ్ ప్రకారం అయితే ఈ మూవీకి 2.5 రేటింగ్ ఫ్రెండ్స్. సో మీకు ఏ రేటింగ్ ఇవ్వాలనిపిస్తుందో ఈ మూవీ చూసిన తర్వాత కామెంట్ చేయండి. మా ఛానల్లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.